హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము ఎన్యూమరేషన్ ఈనం అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే చాలా వరకు మనం నేర్చుకునేటప్పుడు చాలామంది ఈ టాపిక్ని స్కిప్ చేస్తారు. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఒకసారి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు నా వాల్యూమ్ కానీ స్క్రీన్ క్లియర్ కనబడుతుందా ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఆల్రెడీ ఐ స్టార్టెడ్ రికార్డింగ్. ఐ విల్ అప్లోడ్ ఇట్ లేటర్. నో ఇష్యూస్. యా, ఫెంటాస్టిక్. సో అయితే కొన్నిసార్లు మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్న డేటా టైప్స్ ఏంటి? ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్, రైట్? సో అయితే ఇంకొక కేటగిరీ ఉంటుంది, అదేంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అంటే మనకు నచ్చినట్టు మనమే ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఒక ఛాన్స్ ఏంటంటే ఎన్యూమరేటర్ ద్వారా చేయొచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు నార్మల్గా వెడ్నెస్డే అంటే, ఇప్పుడు జనవరి అంటే 1 కదా, 1తో రిప్రజెంట్ చేస్తాము. ఫిబ్రవరి అంటే 2తో రిప్రజెంట్ చేస్తాము, అంటే నెంబర్ ఆఫ్ ద మంత్. ఓకే, సో వెడ్నెస్డే అంటే చెప్పండి, ఏ నెంబర్ వస్తుంది వెడ్నెస్డేకి? ఏ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం వీక్ని? వెడ్నెస్డే 0, 1, 2, 3, 4, 5, 6. ఒకరు 3 అని చెప్పారు, మిగతా వాళ్ళు 4 అని చెప్పారు. యా, 3 షూర్. సో ఒకసారి చూద్దాం, అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ రాశారు ఏది డే, వీక్ డేని సండేని 0తో స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ చూశాను. ఓకే, 1 మినిట్ కన్ఫర్మేషన్ కోసం. యా, ఇక్కడ సండే, మండే, ట్యూస్డే డే కదా. సో ఎక్కడితో స్టార్ట్ అవుతుందంటే 0, 1, 2. జస్ట్ అ మినిట్. ఇది ఓకే. ఓహో, మంత్ కూడా 0 to 11తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, ఎనీవే అది మనం తర్వాత చూద్దాము. ఓకే, మనకు నచ్చినట్టు డిఫైన్ చేసుకోవచ్చు, 0 or 1. సో అయితే ఇక్కడ ఎన్యూమరేటర్ అంటే ఏంటంటే, మనకు ఒకవేళ ఏదైనా ఇది మనం కాన్స్టెంట్ని యూజ్ చేసుకొని ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు ఇప్పుడు నార్మల్గా కాన్స్టెంట్ని ఇలా క్రియేట్ చేసుకుంటాం కదా, సపోజ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఎలా అనేది మీకు చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. మనం డేస్ అనుకుందాం. సో నార్మల్గా ఏం చేస్తాం, డే వచ్చే వరకు ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ సండేని మనం రిప్రజెంట్ చేయొచ్చు 0 అని. ఓకే, అలాగే ఇంటీజర్ మండేని 1 అనుకుందాం. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మనకు లేదు 1 నుంచి స్టార్ట్ అంటే 1, 2, 3, 4 అనుకుందాం. ఇంట్ ట్యూస్డే ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అయితే ఇది కాన్స్టెంట్ అనమాట. అంటే యూనివర్సల్గా అందరూ ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఐదర్ 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, గూగుల్లో దొరికిద్ది ఇన్ఫర్మేషన్. సో మనం 0 నుంచి స్టార్ట్ చేశారు అనుకుందాం. సో సండేని 0తో రిప్రజెంట్ చేస్తారు, మండే 1, ట్యూస్డే 2 అలా. సో అయితే చాలా వరకు ఏంటంటే ఇప్పుడంటే సండే టు సాటర్డే అనేది నెంబర్స్ 0 to 1, 2, 3, 4 ఒక సీక్వెన్స్లో ఉంటాయి కాబట్టి ఈజీగానే గుర్తుపెట్టుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఈ నెంబర్స్ కానీ ఒక సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. దాని బదులు ఒక ఏమంటాం, ఒక కాన్స్టెంట్ నేమ్ ఉంటే చాలా బాగుంటుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో రెస్ట్ APIs నేర్చుకుంటారు. అప్పుడు ఏంటంటే 401 ఎర్రర్, 402 ఎర్రర్, 403 ఎర్రర్ అని ఉంటుంది అనమాట. సో 401 అంటే నాట్ ఫౌండ్ ఎర్రర్, 403 సపోజ్ చెప్తాను, ఎర్రర్ కోడ్స్ అని ఉంటుంది. ఓకే, ఎర్రర్ codes in API testing. Okay,
సో మీకు ఈ టాపిక్ తెలియకపోతే వరి అవ్వద్దు. అంటే మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తుంటాయి కదా, ఆ ఎర్రర్స్ కోడ్స్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం. సరే ఇప్పుడు చూడండి, 404 నాట్ ఫౌండ్, 401 అన్ఆథరైజ్డ్, 403 ఫోర్బిడన్. ఇలా ఒక్కొక్క ఎర్రర్ కోడ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ఎర్రర్ కోడ్కి ఒక మీనింగ్ ఉంటుంది. అయితే నార్మల్గా మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం ఆ ఎర్రర్ కోడ్ అని లేదా. సో అలాంటి సందర్భాల్లో, ఏదైనా సందర్భంలో మనము కొన్ని కాన్స్టెంట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, అది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్యూమరేటర్. సో ఫస్ట్ ఎన్యూమరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, సో దట్ వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఈనమ్, ఓకే, నేను డేటా టైప్ క్రియేట్ చేస్తున్నాను. ఈనమ్, సో డేస్, ఓకే, డేస్, ఓకే, సండే, మండే, ట్యూస్డే. ఓకే, సండే. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ని మనం క్యాపిటల్ లెటర్లో తీసుకుంటే బాగుంటుంది. సో సండే ఈక్వల్ టు 0, ఓకే, సండే ఈజ్ ఈక్వల్ టు 0. మండే ఈక్వల్ టు 1, మండే ఈక్వల్ టు 1. ట్యూస్డే ఈక్వల్ టు 2. ఓకే, సరే ఈ 3 వరకు ఓకే, మిగతాది మనం తర్వాత రాద్దాం. సో ఇప్పుడు ఈ ఎన్యూమరేటెడ్ డేటా టైప్, ఓకే, మండే, సండే టు సాటర్డే అనుకుందాం, 0 1 2 3 4 5 6 7, ఓకే, 5 6 వరకు. సో ఇప్పుడు దీనికి ఒక డేటా టైప్ క్రియేట్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు, ఈనమ్ డేస్, ఓకే, ఒక నిమిషం మాకు నేను సింటాక్స్ మర్చిపోతున్నా. ఈనమ్ లెవెల్ మై వేరా. ఓకే, మనం అప్పుడు ఏం చేద్దాం, ఈనమ్ వీక్ అని తీసుకుందాం. ఈనమ్ వీక్. సో ఇక్కడ వీక్ దాంట్లో డే, ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే డే ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు అంటే సండే అని రాయొచ్చు. ఓకే, సండే. ఒక నిమిషం నేను మళ్ళీ చెప్తా, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ప్రింట్ఎఫ్ ఇక్కడ సండే రిప్రజెంట్, సండే అంటే ఏంటి, దాని వాల్యూ ఎంత 0, మండే దాని వాల్యూ 1, ట్యూస్డే 2. అయితే మనకి ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టము. మనం ఏం చేయొచ్చు, ఈ నేమ్తో కూడా ఇండైరెక్ట్గా నెంబర్ని అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ %d, డే అన్నాం అనుకుందాం. ఓకే, డే ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి సార్. సండే, మండే, ట్యూస్డే 0 1 2. ఈనమ్ వీక్ ఇక్కడ కామానే, రైట్, సెమీకోలన్ సార్. ఇక్కడ కామానే ఉంటుంది. ఎన్యూమరేటర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్. యా. సో ఇప్పుడు ఏమైంది, సండే మీన్స్ సండే ఈజ్ రిప్రజెంటింగ్ ఫర్ 0. ఒకవేళ ఇక్కడ నేను మండే అని మెన్షన్ చేశాను అనుకోండి, సో ఇట్ విల్ ప్రింట్ 1. అంటే నేను నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, దానికి ఒక నేమ్ ఇస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, సపోజ్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫన్నీ ఎగ్జాంపుల్. ఏంటంటే ఇప్పుడు క్రికెట్ టీం ఉంది కదా, మన క్రికెట్ టీంలో ఫస్ట్ డౌన్లో ఎవరు వస్తారు, సెకండ్ డౌన్లో ఎవరు వస్తారు, ఒక టాప్ 3 బ్యాట్స్మెన్స్ చెప్పండి ఒకసారి. నేషనల్ టీమ్కి, ఐపీఎల్ టీమ్స్ కాదు, నేషనల్ టీంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు, ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ ఎవరు, అలా 11 మెంబర్స్ ఉంటారు కదా. మీ ఫేవరెట్ టీమ్ని ఫాస్ట్గా చెప్పండి. ఆ ఫస్ట్ టాప్ 3 ప్లేయర్స్, రోహిత్, గిల్, విరాటా. ఓకే, యా, చెప్పండి మీ ఒపీనియన్. ఎవరైనా ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఓపెనర్స్గా? ఈ వరల్డ్ కప్ వస్తుంది కదా మనకి, ఎప్పుడుంది వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఐ థింక్ జూలై, రైట్? ఓకే, సరే, రోహిత్, గిల్, విరాట్ అనుకుందాం. రోహిత్, గిల్, విరాట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, రోహిత్ అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, గిల్, ఓకే, విరాట్.
ఇక్కడ నేనేం చేస్తున్నా, ప్లేయర్స్. ఓకే, ప్లేయర్స్. ఓకే, ప్లేయర్స్. ఇక్కడ నేను రాస్తున్నా ప్లేయర్. ఓకే, ప్లేయర్. సో రోహిత్ ఒకవేళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కదా అనుకోండి, మనం ఏం చేయొచ్చు, సో నాకు రోహిత్ ఫేవరెట్ అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, నా ఫేవరెట్ ప్లేయర్ అనుకుందాం. ఓకే, ఫేవరెట్ ప్లేయర్. సో నీకు రోహిత్ ఫస్ట్ డౌన్లో వస్తాడా, సెకండ్ డౌన్లో వస్తాడా మనకు గుర్తుండకపోవచ్చు కొన్నిసార్లు. ఆఫ్కోర్స్ రోహిత్ శర్మ ఎలా వస్తాడో మనకు తెలుసు, బట్ నార్మల్గా మర్చిపోయే హ్యాబిట్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, రోహిత్ అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో ఇండైరెక్ట్లీ ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూ 0. సో అదే విరాట్ కోహ్లీ అనుకోండి, మనం ఏం చేయొచ్చు, మై ఫేవరెట్ ప్లేయర్ ఈజ్ విరాట్. అప్పుడేమవుతుంది, ఆ ఫేవరెట్ ప్లేయర్ ఏ డౌన్లో బ్యాటింగ్ వస్తారు అనేది, ఆ ఆర్డర్ ఏంటి, బ్యాటింగ్ ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇది అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోనా? ఇస్ ఇట్ గుడ్? సింపుల్. మండే టు ఫ్రైడే జనవరి నుంచి అవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి, జనవరి అంటే ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ 1 or 0. డిసెంబర్ అంటే 12th మంత్ అలా అంటాం కదా. సో అలా గుర్తుపెట్టుకోవడానికి. కానీ రియల్ టైంలో కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. అండర్స్టూడ్ ఆర్ నాట్? హౌ టు రైట్ ఈనం. సింపుల్. ఈనం నేమ్ అండ్ ఈనం యొక్క వేరియబుల్స్. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు, మనము ఈ డేటా టైప్ యూజ్ చేస్తున్నాం. ప్లేయర్స్ అనే డేటా టైప్ తీసుకొని మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము, దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఏంటి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒక వాల్యూ మనం అప్లై చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ. ఈయన అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తా. సింపుల్. ఇప్పుడు మనము రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈజ్ స్టేటస్ అనుకుందాం. ఓకే, ఎంప్లాయీ స్టేటస్. ఓకే, ఎంప్లాయీ స్టేటస్. సో ఎంప్లాయీ స్టేటస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, సపోజ్ అతను కంపెనీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, వర్కింగ్ ఎంప్లాయీ. ఓకే, వర్కింగ్ ఎంప్లాయీ. దానికి మనం ఏమి ఇవ్వచ్చు, వర్కింగ్ ఎంప్లాయీకి 1 అనుకుందాం. వర్కింగ్ ఎంప్లాయీ 1. అయితే కొంతమంది ఎంప్లాయీస్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో ఉంటారు, వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయీస్ అవ్వబోతున్నారు అనుకుందాం. సో ఆన్ బోర్డింగ్. సో ఆన్ బోర్డింగ్ వాళ్ళకి మనం ఏం చేద్దాం, 2 ఇద్దాం. ఓకే, లేదు అంటే ఆల్రెడీ కంపెనీలో రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఏమంటాం, ఆల్రెడీ అల్యూమినియం అనుకుందాం. ఓకే, దానికి ఒక నెంబర్ ఇద్దాం అనుకుందాం, 0. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎంప్లాయీ స్టేటస్, ఈనం ఎంప్లాయీ స్టేటస్. ఒక పర్టికులర్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, మై స్టేటస్. ఓకే, మై స్టేటస్. సో ఇక్కడ 0 1 2 మనం ఏం యూజ్ చేస్తున్నారని మనకు తెలియదు కదా, కాకపోతే మనకి ఈ నెంబర్ ఇది గుర్తుంది కదా, వర్కింగ్ స్టేటస్ అనేది. సో వర్కింగ్. సో బ్యాక్గ్రౌండ్లో వాల్యూ మనం ఎప్పుడైనా డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే అలా యూజ్ చేయొచ్చు, మై స్టేటస్. ఓకే, లెఫ్ట్ ఎంప్లాయీస్. ఇంకొక కరెక్ట్, పేమెంట్ స్టేటస్ పెండింగ్ డిక్లైన్డ్ సక్సెస్. ఓకే, దానికి ఒక నెంబరింగ్ ఇవ్వచ్చు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నార్మల్గా ఆర్గనైజేషన్లో లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు జాబ్ వచ్చిన తర్వాత అసోసియేట్ ఉంటుంది కదా, అసోసియేట్. తర్వాత సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక నెంబర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే దానికి ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో 10, 9, 6 అలా ఉంటుంది అనమాట. మేనేజర్ అంటే 3, CEO అంటే 1 అలా ఉంటుంది. సో ఆ నెంబర్స్ ప్రతిసారి మనకు గుర్తుండవు కదా, దానికోసం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక ఇలా రాద్దాం,
సో ఆర్గనైజేషన్ ట్రీ అనుకుందాం, ఆర్గనైజేషన్ ట్రీ. ఓకే, సపోజ్ ఆర్గనైజేషన్ ట్రీ. సో దాంట్లో మనం ఏం చేయొచ్చు, సో చెప్పండి ఎవరెవరు ఉంటావు. సపోజ్ సిఇఓ అనుకుందాం, సిఇఓకి మనం ఏమి ఇద్దాం, సిఇఓ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం. ఓకే, 0 నుంచి కాకుండా ఫస్ట్ ర్యాంక్. తర్వాత సీనియర్ మేనేజర్, సిఇఓ సిటిఓ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ నేను ఇలా ఇస్తున్నా 2 సీనియర్ మేనేజర్. తర్వాత మేనేజర్ విల్ గెట్ 3. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దట్ ఆర్గనైజేషన్ లెవెల్లో తనకుండే ప్రయారిటీ 4 అనుకుందాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేవరకు 5 అనుకుందాం. తర్వాత జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం. ఓకే, జూనియర్ డెవలపర్, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, జూనియర్ ఇంజనీర్ అనుకుందాం, సింపుల్, ఇట్ విల్ బి 6. సో ప్రతిసారి మనకు ఈ నెంబర్స్ గుర్తుండవు. ఓకే, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాళ్ళు 4 3 ఆర్గనైజేషన్ లెవెల్, బట్ డేటాబేస్లో వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్స్తో డీల్ చేస్తుంటారు. సో ఆర్గనైజేషన్ లెవెల్ 4 అయితే వాళ్ళకి హాలిడేస్ ఇన్ని ఉంటాయి, లేకపోతే ఏమంటాం నోటీస్ పీరియడ్ 3 months 6 months, లేకపోతే ప్రొహిబిషన్ 3 months 6 months అనేది ఈ స్ట్రక్చర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సపోజ్ ఓకే, ఇది ఆర్గనైజేషన్ లెవెల్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ట్రీలో సపోజ్ ఒక కొత్త ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు. సో అతని పేరు రఘు అనుకుందాం. ఓకే, రఘు. సో ఇతను ఏంటంటే ఎప్పటి నుంచైనా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్ప వేరే రోల్ రావట్లేదు. సపోజ్ ఓకే, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆ రోల్ అసెంచర్లో ఉన్నప్పుడు ఒక నెంబర్ ఉండేది, నేను ఇప్పుడు వేరే కంపెనీలో వచ్చినప్పుడు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్స్ మారుతూ ఉంటాయి. సో ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సీక్వెన్స్ ఫాలో అవుతారు అనమాట. ఇంకొకటి కొందరు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, కొందరు అప్లికేషన్ డెవలపర్, సీనియర్ అనలిస్ట్ అంటారు, డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. సో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్గనైజేషన్ లెవెల్ అనేది చూస్తే అంటే మనం కాన్స్టెంట్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ దీస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎనఫ్. సో బట్ ఇందాక ఆ అమ్మాయి చెప్పిన ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్. పేమెంట్ గేట్వే ఉంటాయి కదా, పేమెంట్లో ఏమంటే పెండింగ్ స్టేటసా, డిక్లైన్ స్టేటసా, అది అలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడైనా సరే మనం ఆ ఎగ్జాంపుల్ని యూజ్ చేయొచ్చు. సో అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎస్, కంపెనీలో రేటింగ్, యా, ఎనీథింగ్, బట్ దట్ వాల్యూ షుడ్ బి కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. యా, అర్థమైతే ఎస్ అని చెప్పండి, అర్థం కాకపోతే నో అని చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తా. ఎస్, ఓకే, గుడ్. అది ఇక్కడ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. ఎన్యూమరేటర్తో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అదేంటో చూద్దాం. ఓకే, నౌ ఇఫ్ యు సీ, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ నెంబర్స్ ఏమీ ఇవ్వట్లా. ఓకే, ఈ నెంబర్స్ ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ సిఇఓ, సీనియర్ మేనేజర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో జూనియర్ ఇంజనీర్. ఓకే, ఇంతవరకు అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, వాల్యూ ఎర్రర్ చూపిస్తుందా, వాల్యూ ఏమన్నా వస్తుందా? జస్ట్ గెస్. ఇక్కడ మీకు ఇలాగే రాసా, జస్ట్ ఈనం ఆర్గనైజేషన్ ట్రీ అని రాశాను, ఎన్యూమరేటర్ ఆర్గనైజేషన్ ట్రీ రఘు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఎనీ గెసెస్? It will be 0 or error or something else. 4. చెప్పండి, జస్ట్ గెస్ చేయండి. గార్బేజ్ వాల్యూ, ఎర్రర్, డిఫాల్ట్ వాల్యూ. ఓకే, వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ? ఇక్కడ ఏమైనా డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాము మనము. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ అండ్ టెస్ట్ ఇట్. యా, 3 వచ్చింది. ఎనీ గెసెస్ ఎందుకు 3 వచ్చిందో చెప్పగలుగుతారా? ఎనీ గెసెస్? యా, ఇది ఎర్రర్ కాదు, ఇది పర్ఫెక్ట్ వాల్యూ. యా, ఇట్ విల్ టేక్ ఫ్రమ్ 0. ఓకే,
ఇఫ్ యూ డోంట్ అసైన్ ఎనీ వాల్యూ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఉంటుంది కదా దానికి 0ని అసైన్ చేస్తుంది 1 2 3 4. సో ఇప్పుడు చూడండి నేను జేఈ అని ఇచ్చాను అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇక్కడ నుంచి 0తో స్టార్ట్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది అనేది 5. అదే సిఇఓ అనుకుందాం, ఓకే 0. అండర్స్టూడ్? అంటే ఏంటి, మనం ఎన్యూమరేటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టెంట్స్ని డిఫైన్ చేసినప్పుడు ఒకవేళ అవి సీక్వెన్స్లో ఉన్నాయనుకోండి, అది 0తో స్టార్ట్ అవ్వాలనుకోండి, మీరు వాల్యూస్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చిన వేరియబుల్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ ఉంది, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆటోమేటిక్గా మీరు ఎన్ని వాల్యూ యాడ్ చేసినా ఆ సీక్వెన్స్ ప్రకారం అది నెంబరింగ్ ఇస్తూ వెళ్తుంది. జేఏ 6. సో సేమ్ థింగ్. యా, ఇప్పుడు వరకు అర్థమైందా ఎవ్రీవన్? నౌ ఐ విల్ టెల్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అగైన్ హియర్. సో ఇక్కడ ఒకవేళ నేను ఇప్పుడు సిఇఓ ఈక్వల్ టు 1 ఇచ్చాను అనుకోండి, సిఇఓ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను, ఇక్కడ నేను ఎస్ఎస్ఈ అని ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్? ఎర్రరా లేకపోతే గార్బేజ్ వాల్యూయా? ఫస్ట్ దానికి వాల్యూ ఇచ్చావు, సెకండ్ నుంచి వాల్యూ ఇవ్వలేదని ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా, లేకపోతే ఏమైనా అవుట్పుట్ ఇస్తుందా, రిజల్ట్ ఇస్తుందా? ఇట్ విల్ బి 4. Yeah, it will start from 1. Okay, I hope you guys understood. Okay, CEO 1 కాబట్టి ఏమవుతుంది, నెంబర్ 2 3 4 వస్తుంది. 4 రైట్, ఏమవుతుంది 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను CEO ఈజ్ ఈక్వల్ టు 5 అని అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు CEO ఫస్ట్ వాల్యూకి 5 అని ఇచ్చాను, ఇప్పుడు ఎస్ఎస్సిని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? 8. ఫ్యాంటాస్టిక్. ఓకే, సో ఇప్పుడు సిఇఓ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను, ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? జస్ట్ గెస్ ఇట్. సిఇఓకి 5 ఇచ్చా, ఎస్ఎంకి ఏమి ఇవ్వలేదు, ఎం ఈక్వల్ టు 1 అని ఇచ్చాను, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 2. షూర్? యా. ఇప్పుడు ఎస్ఎం అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఎస్ఎంకి వాల్యూ వచ్చి ఉండొచ్చు, ఎస్ఎంకి 6. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ రైట్. సో మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే 0 నుంచి తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ 5 ఇచ్చేసి మిగతా వాల్యూకి ఏమి ఇవ్వలేదు అనుకోండి, అదేం చేస్తుంది? 5 6 7 8 9 10 11 అలా వాల్యూని అసైన్ చేస్తుంది. లేదు మీరు ఏదైనా సిఈ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు, సపోజ్ ఎస్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దీనికి 6 7 అంటే ఇక్కడ 5 6 7 తర్వాత 1 కాబట్టి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 3 4 అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ వాట్ the interesting thing about the enumerated data type. Okay, I hope you guys understood. Yeah, consider before value. This is very very important. ఎంత పెద్ద అప్లికేషన్లో అయినా సరే అట్లీస్ట్ ఒక్కటైనా సరే ఎన్యూమరేటర్ ఉంటుంది. కాకపోతే చాలా వరకు ఎన్యూమరేటర్ యొక్క అడ్వాంటేజ్ తెలియక కొంతమంది దాన్ని యూజ్ చేయకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ సేమ్ C++లో, జావాలో అండ్ .NETలో మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో సి నుంచి వచ్చిన అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే కంపల్సరీ ఉంటుంది. C++, జావా, .NET ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఎన్యూమరేటర్, ఈవెన్ జావా స్క్రిప్ట్లో కూడా ఎన్యూమరేటర్ కాన్సెప్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే కొద్దిగా చదువుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇవి కాన్స్టెంట్గా అంటే ఈ వాల్యూని మళ్ళీ మళ్ళీ మార్చం కాబట్టి just go with a capital letter. Okay, just go with a capital letter. Okay, that's it.
అప్లికేషన్లో యూస్ చేస్తారు. కామర్స్ ఎనీ అప్లికేషన్ అంటే మనం డేటా సేవ్ చేసుకునేటప్పుడు మన అవసరాన్ని బట్టి దాని ఎన్యూమరేటర్ని యూస్ చేస్తాం. అది కామర్స్ అప్లికేషన్ అయి ఉండొచ్చు, లేదా స్మాల్ అప్లికేషన్, ఏ అప్లికేషన్లో అయినా అవసరాన్ని బట్టి యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే సింపుల్, మీకు నచ్చిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్గా 4:32 అయింది. 8 minutes టైం సరిపోతుందా? జస్ట్ ప్రాక్టీస్ అవ్వాలి. ఒకవేళ మీరు మొబైల్లో జాయిన్ అయితే కనుక ఒక పేపర్ మీద నీట్గా రాయండి, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రాక్టీస్ అయితే చేయండి. సో 7 minutes ఉంది, 6:33. సో ఎగ్జాక్ట్గా 6:40 వరకు ప్రాక్టీస్ చేయండి. దెన్ వీ కెన్ డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్.
Yeah, hello team, done? Everyone. Okay, just give me confirmation so that we can enter into another super important concept today. Are you ready to learn bitwise operators? Enum is not working with switch case. Oh, it will work. It will work with switch case. Maybe we have done some mistake. Okay. Work out the switch case లో మేబీ ఏదైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడో ఎగ్జాంపుల్ చూసాను నేను. చూడండి, ఈనం విత్ అ స్విచ్ కేస్. ఓకే, లెట్స్ అండర్స్టాండ్. సో ఈనం ఉంది లెవెల్ లో ఈక్వల్ టు 1, మీడియం ఈజ్ ఈక్వల్ టు 2, హై ఈజ్ ఈక్వల్ టు 3, రైట్? ఇండైరెక్ట్గా. సో ఇక్కడ ఏం చేసాం, వేరియబుల్ మీడియం అని ఇచ్చావు. సో ఈ మీడియం అసైన్ చేసాం. మీడియం అనేది ఏ వాల్యూ వస్తుంది? 1, 2 కదా, 2. ఇప్పుడు 2కి మ్యాచ్ అయితే అది మీడియం వాల్యూ అని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీడియం కాకుండా హై అని మనం అసైన్ చేసాం అనుకోండి ఆ వేరియబుల్కి. సో ఈ హై అనే వాల్యూ దేనికి మ్యాచ్ అవుతుంది? హై అంటే ఏంటి? 3 కదా, 1, 2, 3. సో ఇట్ విల్ ప్రింట్ హై వాల్యూ. ఓకే, ఒకవేళ నువ్వు రాసిన కోడ్ ఉంటే నాకు వితౌట్ ఇనిషియలైజింగ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఎస్, వితౌట్ ఇనిషియలైజింగ్ ఇట్ విల్ నాట్ వర్క్. లేదంటే నువ్వు రాసిన కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ అయ్యి నేను ఇక్కడ టెస్ట్ చేద్దాం. మహేష్, యూ కెన్ ఆస్క్ మీ. అన్న అదే ఇనిషియలైజ్ చేయలేదు, రావట్లేదు. ఇనిషియలైజ్ చేయలేదా? ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు? ఇదా ఇనిషియలైజ్ వర్క్ అవుతుంది అని చెప్పారు కదా. ఈనం వాల్యూస్ ఆటోమేటిక్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఈ వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోతే అంటున్నావా? అవును, ఇనిషియలైజ్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు హై అన్నావు, ఇప్పుడు 0, 1, 2 కదా. ఓకే, 0, 1, 2, కానీ ఇక్కడ 1, 2, 3 ఉంది. సో ఓపెన్ చేద్దాం. ఇక్కడ 0, 1, 2 అంతే కదా, పాసిబిలిటీ ఉన్న వాల్యూస్ ఇవే కదా, 0, 1, 2. సో ఇప్పుడు హై అంటే ఏంటి? 2 అని. ఇట్ షుడ్ గివ్ హై లెవెల్. ఓకే ఓకే, అర్థమైందన్న. అది కేస్ నంబర్స్ చేంజ్ చేయాలి. మేబీ ఇక్కడ నువ్వు తీసేసి ఇక్కడ 1, 2, 3 అని అలా రాసిండొచ్చు, మేబీ సంథింగ్ లైక్ దట్. బట్ ప్లీజ్ డూ ప్రాక్టీస్ విత్ స్విచ్ కేస్. మనం ఎప్పుడైనా స్విచ్ కేస్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కాన్స్టెంట్ని చెక్ చేసే అవసరాలు ఎక్కువ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. మేబీ ఇంటర్వ్యూలో కొద్దిగా తక్కువే అడగొచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్స్ ఎంటర్ ఇన్ టు బిట్వైజ్ ఆపరేటర్స్. వెళ్దామా? ఎస్ ఆర్ నో? ఓకే, హౌ మెనీ మీరు ఆల్రెడీ బిట్వైజ్ ఆపరేటర్స్ ఎవరెవరికి వచ్చి చెప్పండి. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని చెప్పండి. బిట్వైజ్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. No one. Vinay said yes. Leela said yes. Samantha said yes. Okay, very good. To Dino. Okay, no problem. ఎవరైతే yes అని చెప్పారో నాకు హెల్ప్ చేయండి, ఒకవేళ పొరపాటున ఏమైనా మిస్టేక్ చేస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, మన ఆపరేటర్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి గుర్తున్నాయా? చెప్పండి. కేటగిరీస్ ఆపరేటర్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్. How many types of operators are there in C language? Arithmetic operator, comparison operator. Yes. And logical operator. Good. One more thing. Yeah, fourth one is a bitwise operator. Okay, logical, arithmetic, assignment, comparison, logical,
అండ్ బిట్ వైజ్. ఓకే, మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఈరోజు నేర్చుకోబోతాం పెండింగ్లో ఉన్న బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో యా, లెట్ మీ యూజ్ ద పెయింట్ ఫర్ దిస్. ఓకే, లాజికల్ అండ్ అనుకోండి కంపారిజన్. సో ఇలా డబల్ అండ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం లాజికల్ అండ్. ఓకే, లాజికల్ అండ్. ఓకే, బిట్ వైజ్కి వచ్చేవరకు సింగిల్ యాంపర్సెంట్ ఏమంటారు, యాంపర్సెంట్ అన్న వాట్ ఎవర్ అయితే సింపుల్ యాంపర్సెంట్, ఇది బిట్ వైజ్ ఆపరేటర్. సో ఇక్కడికి వచ్చేవరకు లాజికల్ ఆర్ ఉంటుంది. ఓకే, 2 సింబల్స్ ఉంటాయి ఇక్కడ, పైప్ సింబల్స్. ఇక్కడికి వచ్చేవరకు ఒకటే పైప్ సింబల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి లాజికల్లో, ఆర్ అండ్. ఓకే, గుర్తులేవు, ఒకసారి చూద్దాం మాకు. సరే, బిట్ వైజ్ మీద ఫోకస్ చేద్దాం, మిగతా ఎట్లా మీరు నేర్చుకున్నారు కదా. సో బిట్ వైజ్లో అండ్, ఆర్, ఎక్స్, ఆర్ అండ్ 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, left shift and right shift and XOR. Okay, this is ఎక్కడ ఉంది సింబల్, కీబోర్డ్ మీద ఎక్కడ ఉంటుంది సింబల్, 6 దగ్గర ఉంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ XOR అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, ఇది. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మనము బైనరీ నెంబర్స్ మీద అప్లై అవుతుంది ఆ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి 7 యొక్క బైనరీ వాల్యూ ఎంత? 7కి 7 యొక్క బైనరీ వాల్యూ, వెరీ గుడ్, 111. 6 యొక్క బైనరీ వాల్యూ ఎంత? 6, యా 110. ఓకే, 6 అంటే 110. సపోజ్ ఇప్పుడు మనము ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని నెంబర్స్ మీద అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక నెంబర్ ఉంది, ఆ నెంబర్ వచ్చేసి 7. ఓకే, 7 అని ఒక నెంబర్ తీసుకుంటున్నా. ఓకే, 7 బిట్ వైజ్ అండ్ రాసిన అండ్ 6. ఓకే, బిట్ వైజ్ 7 and 6. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసామో అది ఏం చేస్తుంది ఇంటర్నల్గా అంటే, ఫస్ట్ అది డైరెక్ట్గా 7 and 6 మీద అప్లై అవ్వదు, దాని యొక్క బైనరీ నెంబర్స్ మీద అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పండి 7 యొక్క బైనరీ నెంబర్స్ ఎంత అన్నా మనం 1 1 ఇలా నీట్గా రాస్తున్నా, 111. 6 యొక్క బైనరీ వాల్యూ ఎంత? 1 1 and 0. ఓకే, 110. సో ఇప్పుడు మీకు తెలుసు కదా లాజికల్ అండ్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుంది. ట్రూ అయితే చెప్పండి, ట్రూ మీన్స్ లాజికల్ అండ్ టేబుల్. ట్రూ అన్మ్యూట్ చేసి చెప్పండి, పర్లేదు. ట్రూ సార్. ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ అంటే ఏంటి, లాజికల్ అంటే ఎలా వర్క్ అవుతుంది, 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే రిజల్ట్ అనేది కూడా ట్రూ, అది కాకుండా ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ అయినా కూడా ఫాల్స్. సో అయితే ఎప్పుడైతే మనం సేమ్ ఇక్కడ ఇది లాజికల్ అండ్ అంటే 2 సింబల్ ఉంటాయి, అదే బిట్ వైజ్ అండ్ అనుకోండి ఒకటే సింబల్ ఉంటుంది. ఇది ఎలా అప్లై అవుతుందంటే ఇది బైనరీ నెంబర్స్ మీద అప్లై అవుతుంది. సో ఇప్పుడు 7కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత 111, 6కి ఈక్వలెంట్ నెంబర్ 110. సో ఇప్పుడు ఇప్పుడు రైట్ నుంచి చూడండి, ఈ 10. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నా, రిజల్ట్ అనేది కింద రాస్తున్నా. సో 10 ఇది ట్రూ, ఇది ఫాల్స్, రిజల్ట్ ఏమొస్తుంది? 0. ఫాల్స్, రైట్? 2 ట్రూ ఉంటేనే ట్రూ. ఓకే, 1 దీని యొక్క వాల్యూ ఎంత? 6. ఓకే, ఒకసారి చూద్దాం కరెక్టేనా కాదా అనేది. ఓకే, మనం ఇచ్చినాం 7
అండ్ 6 తీసుకున్నాను. ఓకే, ఇది సంథింగ్ ప్యాకేజ్ ఉందన్నమాట, ఎఫ్ఎంటీ అని, fmt.printf పర్సెంటైల్ బి యూజ్ చేస్తే అది బైనరీ నెంబర్లో డిస్ప్లే చేస్తుంది. బట్ ఇది తర్వాత చూడండి, నేను కూడా ఎప్పుడు చూడలేదు, బట్ డిస్ప్లే చేస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ సెమీకోలన్స్ ఏమీ వాడలేదు, నాకు తెలీదు ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాశారనేది, సి లాంగ్వేజా ఏమైనా స్పెషల్ లాంగ్వేజా అనేది. సో బట్ లాజిక్ అయితే సేమ్. సో ఇప్పుడు ఏమవుతుంది 7, ఓకే ఎగ్జిక్యూట్ చేసేద్దాం ఫస్ట్. యా 1 అంటే 111, 6 అంటే 110. సో ఇందాక ఏమంటున్నాం, రైట్ నుంచి స్టార్ట్ చేయండి. 10 ట్రూ ఫాల్స్ కాబట్టి అండ్కి 0 1 1 బోత్ ఆర్ ట్రూ కాబట్టి ఇది 1 1, దీని ఈక్వలెంట్ వాల్యూ 6. ఓకే సరే ఓపెన్ చేద్దాం, ఇంకొక వాల్యూ టెస్ట్ చేద్దాం, టెస్టింగ్ పర్పస్ కరెక్టా కాదా అని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 4 and 5 తీసుకుందాం. ఓకే 4 and 5 చెప్పండి. 4 and 5 యొక్క ఈక్వలెంట్ వాల్యూస్ చెప్పండి. 100 4 100 is a 4, 101 5 101 is 5. 101 right if I'm not wrong. Yes. Yeah, ఇప్పుడు ఏమొస్తుంది 0 1 అంటే 0 ఫాల్స్ ట్రూ, అన్లాజిక్ అనుకోండి, లాజికల్ అండ్ లాగా బిట్ వైజ్ మీద అప్లై చేయండి. సో ఫాల్స్ ట్రూ, ఫాల్స్ 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 ట్రూ 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 True. సో దీని ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 4. 4. Okay, let me test it. The 4 ఇది 5 అనుకుందాం. బిట్వైజ్ అండ్ what will be the result? వచ్చిందా కరెక్ట్గా? 1000, that is represents 4. సో సేమ్ థింగ్ ఒకవేళ ఆర్ అనుకోండి, దీనికి చెప్పండి రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూసి. ఆర్ అంటే ఏంటి? ఏ ఒక్కటి ట్రూ ఉన్న ట్రూ, జీరో 1 బిట్ వైజ్ ఆర్ కి 0 1 1 0 1 1 0 0 0 0 0 0 1 1 1 1 101 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 5. అంతే సింపుల్. అయిపోద్ది, క్లాస్ అయిపోద్ది అంట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే నాకు చిన్న హెల్ప్ చేయండి. 6 and 7 కి లాజికల్ బిట్ వైజ్ ఆర్ అంటే ఏమొస్తుంది చెప్పండి. 6 and 7 బైనరీస్ కన్వర్ట్ చేసి 6 and 7 కి ఏమొస్తుందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. 7 వస్తుంది. 6 అన్ కాదు, లాజికల్ ఆర్. ఓకే 6 or 7 కి ఏమొస్తుంది? బిట్ వైజ్ ఆర్ 6 అగెన్స్ట్ 7. Okay, I hope you understand. Bitwise or oh, please go on mute if someone. Sorry. ఓకే ఓకే ఆర్కి ఎక్స్ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే బిట్వైజ్లో ఇప్పుడు మనకి ఏదో ఒక వాల్యూ
ట్రూ అయితే ట్రూ, దట్ ఈస్ ఆర్. సో ఎక్స్ఆర్ ఏంటంటే ఖచ్చితంగా ఒక వాల్యూ మాత్రమే ట్రూ అవ్వాలి, అవతల వాల్యూ ఫాల్స్ అవ్వాలి, అప్పుడు మాత్రం దాన్ని ఏమంటామంటే ఎక్స్ఆర్ అంటాం. ఓకే, అంటే 0 1 విల్ బి 1, 1 0 విల్ బి 1, 1 1 డెఫినెట్గా ఫాల్స్ అనమాట, సో 0 అవుతుంది. ఓకే, ఎక్స్ఆర్ యొక్క లాజిక్ అది. గాట్ ఇట్? సో ఇప్పుడు ఎక్స్ఆర్ యొక్క సింబల్ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి 6 and 7కి ఎక్స్ఆర్ వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. వన్నా? Perfect. So hopefully you understand bitwise and bitwise OR and bitwise XOR. ఓకే, అందరికి ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి, అర్థమైందా లేదంటే ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ మూడింట్లో? XOR 1 వస్తారా? ఓకే చెప్తా. సో ఇప్పుడు ఆర్ ఉంది కదా, ఫస్ట్ ఆర్ అంటే ఏంటి? సో ఇప్పుడు ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది? ఆర్ అయితే ట్రూ ట్రూ ఏదో ఒకటి ట్రూ కదా, రెండు ట్రూ అయ్యాయి కాబట్టి ఇది ట్రూ అవుతుంది, రైట్? సో ద ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ఫస్ట్ ఇది ట్రూ, తర్వాత ఇది ఫాల్స్. ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి? ఫాల్స్ అండ్ ట్రూ. ఫస్ట్ ఇది ఫాల్స్ అయినప్పటికీ సెకండ్ ట్రూ కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ బిట్వైజ్ ఆర్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఆర్ అంటే ఏంటంటే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ట్రూ ట్రూ. ఎక్స్ఆర్ ఏం చెప్తుందంటే ఒకటి ట్రూ ఉండాలి, ఒకటి ఫాల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఒకటి ట్రూ ఉండాలి, ఒకటి ఫాల్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది ట్రూ అనమాట. సో ఇప్పుడు ట్రూ ట్రూ ఉంది కదా, ఈ రెండు ట్రూ కాబట్టి ఎక్స్ఆర్కి ఏంటంటే అది ఫాల్స్ అవుతుంది. దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఏదో ఒకటి ఫాల్స్ అవ్వాలి, ఒకటి ఫాల్స్ అవ్వాలి, ఒకటి ట్రూ అవ్వాలి. ఓకే, సో ట్రూ ట్రూ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ, ఇది ఫాల్స్ కదా, సో ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి వాడు హ్యాపీ, సో దట్ ఇట్ విల్ బి ట్రూ. తర్వాత వచ్చేసి ఒకటి ఫాల్స్, ఇంకొకటి ట్రూ. సో ఇక్కడ కూడా ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఇప్పుడు రెండు ఫాల్స్ అయింది అనుకోండి. ఓకే, రెండు ఫాల్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ ఫాల్స్. సో ఒక చిన్న ట్విస్ట్ ఏంటి ఆర్కి ఎక్స్ఆర్కి అంటే, ఆర్లో రెండు ట్రూ ఉంటే ఆబ్వియస్గా ట్రూ వస్తుంది, కానీ ఎక్స్ఆర్లో రెండు ట్రూ ఉంటే ట్రూ రాదు. ఎందుకంటే దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఒకటి ట్రూ ఉండాలి, ఒకటి ఫాల్స్ ఉండాలి, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ మీరు చదవండి తెలుస్తుంది. ఎక్స్ఆర్ సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ ఓన్లీ వన్ ఆఫ్ 2 బిట్స్ ఈజ్ 1. అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే 1 అయి ఉండాలి. సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ వన్ ఆఫ్ 2 బిట్స్ ఈజ్ 1. అంటే ఆ రెండిట్లో ఏ ఒక్కటే ట్రూ అయినా ట్రూ అంటాడు. ఓకే ఓకే, జస్ట్ మళ్ళీ ఒకసారి ఇది చదువుకొని అర్థం చేసుకోండి, ఇట్ విల్ బి ఈజీ. గాట్ ఇట్? Yeah, understood everyone? Okay, already it is 5, but I will take 5 more minutes to finish bitwise operators. Okay, bitwise లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్స్ రెండు ఉంటాయి. అవి ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, ఇది చాలా చాలా ఈజీ. సో ఇప్పుడు చూడండి, 7 అనే నెంబర్కి ఈక్వలెంట్ ఏంటి? 1 1 1 కదా. సో 1 1 1
ఓకే 111. సో ఇప్పుడు ఏంటి ఈ 111 అంటే ఏంటి? ఇది ఒకట్ల పొజిషన్, ఇది 10ల పొజిషన్, ఇది 100s పొజిషన్ అంటాం కదా. గాట్ ఇట్ ఆర్ నాట్? సో లెఫ్ట్ షిఫ్ట్ ఏమంటాడు ఈ వాల్యూస్ని ఇంకొక 2 పొజిషన్స్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళమంటాడు. అంటే ఏమవుతుంది, 2 వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, రైట్ సైడ్ 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? అండర్స్టూడ్? సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, ఈ పొజిషన్ని షిఫ్ట్ చేయడం. సో ఇది 100th పొజిషన్లో ఉంది కదా, దాన్ని ఏం చేయాలి, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 1000 పొజిషన్ 10,000 పొజిషన్లోకి ఇది రావాలి. ఈ వాల్యూ వచ్చేసి 10sలో ఉంది కాబట్టి 1000sలోకి రావాలి. ఇది 1sలో ఉంది కాబట్టి 100sలోకి రావాలి. సో ఇక్కడ ఇవి లెఫ్ట్ షిఫ్ట్ లెఫ్ట్కి మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఎంటీ స్పేసెస్ ఉంటాయి కదా, అక్కడ 0 పెడితే దీని వాల్యూ. ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? కన్వర్ట్ దిస్ బైనరీ నెంబర్ టు ఓల్డ్ నెంబర్, natural number. 1 power 0, so 2 power 0, 2 power 1, 2 power 2 will be 4, 2 cube, that will be 8, 2 power 4, that will be 16, right? Okay, 16 plus 8 plus 4, enta? 8 plus 4, 12 plus 16, 28 if I am not wrong. లేకపోతే తప్పు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. hopefully 28. Understood? Yeah, very good. It will be 28. Understood everyone? What is left shift? Left shift అర్థమైందా? Left shift అర్థమైందా? Yes or no? మీకు అర్థమైతే yes అని టైప్ చేయండి, అర్థం కాకపోతే once more అని టైప్ చేయండి. యా, ఇట్ విల్ మూవ్ టు లెఫ్ట్ సైడ్ అంతే. యా, ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే ఏంటి చూడండి. రైట్ షిఫ్ట్ అంటే ఇంకా ఈజీ. సేమ్ 111 ఉంది, 1 1 1. సో రైట్ షిఫ్ట్ అంటే సపోజ్ ఇది 1s పొజిషన్లో ఉంది, ఇది 10th పొజిషన్లో ఉంది, ఈ లాస్ట్లో ఉన్న 1 ఏమైంది 100th పొజిషన్లో ఉంది. మనం రైట్ షిఫ్ట్ అంటున్నాం. అంటే ఏమంటున్నాం, ఇది తీసుకెళ్ళి రైట్ సైడ్ అంటే ఇది తీసేయాలి, రెండింటినీ తీసేయాలి. మీనింగ్ ఏంటంటే ఈ 100th పొజిషన్లో ఉన్న తీసుకొచ్చి 1s పొజిషన్లో పెట్టాలి. సో 100 పొజిషన్లో 1 ఉంది, దాన్ని తీసుకొచ్చి 1s పొజిషన్లో 1 పెట్టాము. సో 10th పొజిషన్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న తీసుకెళ్తే ఏమవుతుంది, పాయింట్స్ దాటి వెళ్ళిపోతుంది కాబట్టి వాడు బయటికి వెళ్ళిపోతాడు, ఆవిరైపోతాడు, వీడు ఆవిరైపోతాడు. సో ఉన్నది 1 కాబట్టి సో ఏమవుతుంది, 2 into 1 power 0 ద వాల్యూ విల్ బి, సో 1 అంటే 1 వస్తుంది కదా, 2 power 0 1. సపోజ్ ఒకవేళ అండర్స్టాండింగ్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 0 1 1 0 ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని రైట్ షిఫ్ట్ చేసి ఏమవుతుంది, రైట్ సైడ్ 2 పొజిషన్స్ని తీసుకురమ్మంటాం. సో రైట్ సైడ్ తీసుకురమ్మంటే ఏంటి, మన లెఫ్ట్ సైడ్ అయితే పొజిషన్ పెరుగుతాయి, రైట్ సైడ్ వచ్చినప్పుడు వాల్యూస్ తగ్గిపోతాయి. సో 0th పొజిషన్ కంటే తక్కువ వాల్యూ ఏమి ఉండదు కదా, మన నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ లాస్ట్లో ఉన్న ఈ రెండు నెంబర్స్ గాల్లోకి ఎగిరిపోతాయి అంతే. అప్పుడు 1 0 1 మిగులుతుంది. ఓకే, అర్థమైందా? సార్ రైట్ షిఫ్ట్ ఇంకోసారి చెప్పండి. రైట్ షిఫ్ట్ ఇంకోసారి చెప్పనా? సో రైట్ షిఫ్ట్ ఇందాక 28కి ఏమొచ్చింది వాల్యూ, ఈక్వలెంట్ బైనరీ వాల్యూ. సో 28 అనుకుందాం. 28కి వాల్యూ ఎంత వచ్చింది? సో 28 యొక్క బైనరీ వాల్యూ 11100. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, రైట్ షిఫ్ట్ అంటే ఇది ఇక్కడ ఉంది 10,000 పొజిషన్లో ఉంది. ఈ 10,000 పొజిషన్లో ఉన్న బైనరీ వాల్యూని 2 పొజిషన్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఓకే, సో నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఇది 10,000 పొజిషన్,
ఓకే, ఇది 10,000 పొజిషన్, ఇది 1000 పొజిషన్, థౌజండ్స్, ఇది 100th పొజిషన్, ఇది 10th పొజిషన్. సపోజ్ 10th పొజిషన్లో 0 ఉంది అండ్ 0th పొజిషన్లో 0 ఉంది. ఓకే, మనం ఏమంటున్నాం, ఈ 10,000 పొజిషన్లో ఉన్నదాన్ని 2 పొజిషన్ షిఫ్ట్ చేయమంటున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈ 10,000 పొజిషన్లో ఉన్న వాల్యూ 2 పొజిషన్ రైట్ సైడ్ వచ్చి ఇక్కడ ఉండాలి. సో అప్పుడు దాని వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, ఇది 1, ఓకే, ఇది 1 అవుతుంది. సో ఇప్పుడు ఇది 1000 పొజిషన్లో ఉంది, ఇది 2 పొజిషన్స్ రైట్ సైడ్ రావాలంటే ఏంటి, 1000 పొజిషన్ నుంచి 100 పొజిషన్, 100 నుంచి ఎక్కడికి రావాలి, 10th పొజిషన్కి రావాలి. ఓకే, 10th పొజిషన్, ఇది 100లో ఉంది కాబట్టి అది ఎక్కడికి వచ్చేస్తుంది, 2 పొజిషన్స్ అంటే 1's పొజిషన్లోకి వస్తుంది. దట్స్ వై ఇట్ విల్ బి 1. ఓకే, ఇట్ విల్ బి 1. సో ఇప్పుడు ఏంటి, వీటిని కూడా పొజిషన్ మార్చాలి. కాకపోతే ఏంటి, ఇది 10th పొజిషన్లో ఉంది, 1's పొజిషను అండ్ ఇంకా అక్కడ ఎవరు లేరు కాబట్టి వీడి గాల్లోకి ఎగిరిపోతాడు. వీని 2 పొజిషన్స్ మార్చామంటున్నాం కానీ ఇదే లీస్ట్ పొజిషన్ కదా. ఇంకా లీస్ట్ పొజిషన్ని వీడు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇలా బయటికి వెళ్ళిపోతాడు అంతే. సో దట్స్ వై ద రిజల్ట్ విల్ బి 111. అంటే ఆ వాల్యూస్ 2 గాల్లోకి ఎగిరిపోతాయి. సో ఇట్ విల్ బి 111. సో నౌ సపోజ్ ఏమనుకున్నాం, ఎక్స్ రైట్ షిఫ్ట్ బై 2, వచ్చిందా చూడండి. రైట్ షిఫ్ట్ అంటే ఇలా సింపుల్, లాస్ట్ 2 వాల్యూస్ తీసేస్తే అయిపోతుంది. యా, గాట్ ఇట్. క్లియర్లీ అండర్స్టూడ్? Sir, yes sir. Thank you sir. లెఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడు నెంబర్ 6 అనుకోండి. నెంబర్ 6 యొక్క బైనరీ వాల్యూ ఎంత, 1 0 1 కదా, 1 0 1. ఇది 101. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ 1 అనేది ఏ పొజిషన్లో ఉంది, ఏమంటాం, 1's పొజిషన్ కదా. ఇదే పొజిషన్లో ఉంది, 10th పొజిషన్లో ఉంది. ఇదే పొజిషన్లో ఉంది, 100th పొజిషన్లో ఉంది. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి, 100 పొజిషన్ దాటిన తర్వాత ఏంటి, ఇక్కడ 1000's పొజిషన్ రైట్. ఇంకా లెఫ్ట్లో ఏముంటుంది, 10,000's పొజిషన్ రైట్. అవునా కదా. ఇప్పుడు మీరు మీ శాలరీ 56,789 అంటే ఏంటి, ఇది 56 అని ఎలా అంటున్నావు, 56,000 అంటే ఏంటి, ఇది 1000 పొజిషన్లో ఉంది, 10,000 పొజిషన్లో ఉంది, ఇది 1000 పొజిషన్లో ఉంది, ఇది 100 పొజిషన్లో ఉంది, ఇది 10th పొజిషన్లో ఉంది, ఇది 1's పొజిషన్లో ఉంది. దట్స్ వై ఇక్కడ ఉన్న వాల్యూ 9 అంటున్నావు, ఇక్కడికి వచ్చే వరకు దీన్ని 6,000 అంటున్నావు, ఇక్కడికి వచ్చే వరకు దీన్ని 50,000 అంటున్నావు రైట్. ఐ హోప్ యూ నో దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏమన్నా లెఫ్ట్ షిఫ్ట్ అంటున్నాం. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇది 100th పొజిషన్లో ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి లెఫ్ట్ 2 పొజిషన్స్, 100th పొజిషన్, 10,000 పొజిషన్. సో 1 ఎక్కడ తీసుకురావాలి, ఈ 1ని, సో ఈ 1ని కాస్త 2 పొజిషన్లు లెఫ్ట్ సైడ్ మార్చండి. దీనికి ఏంటి ఇక్కడ 1, ఓకే 1 వచ్చేస్తుంది. సో ఈ 0 ఉంది కదా, ఈ 0 10th పొజిషన్లో ఉంది, 2 లెవెల్స్ ప్రమోషన్ ఇచ్చాం వాడికి. ప్రమోషన్ ఇస్తే ఏం కావాలి, ఎక్కడికి రావాలి, 100th పొజిషన్లోకి రావాలి.
సో అక్కడ వాల్యూ ఏంటి 0 కదా. సో ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. 1 నుంచి 2 levels ప్రమోషన్, 10th పొజిషన్ 100th పొజిషన్. సో ఇట్ విల్ కమ్ హియర్. సో ఇక ఏమవుతుంది, ఇక్కడ ఈ 2 పొజిషన్స్ ఖాళీ కదా. ఓకే, బట్ ఇవి మూవ్ అయినప్పుడు, ఇది ఖాళీ అయినప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా జీరోస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది, ఇట్ విల్ బి 10100. యా, గాట్ ఇట్. నిజం చెప్పండి, అర్థమైందా లేదా? ఎవ్రీవన్ షుడ్ సే అండర్స్టూడ్, 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 అండర్స్టూడ్. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకే, ఇక 1 or 2 టాపిక్స్ మాత్రం పెండింగ్లో ఉన్నవి. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ C++. ఒకటి మన ఏంటి స్కాన్ఎఫ్ ఒకటి పెండింగ్లో ఉంది, అండ్ ఇంకొకటి ఏంటి టైప్ కన్వర్షన్. ఓకే, టైప్ కన్వర్షన్. ఈ రెండింటిని యాక్చువల్గా రేపు క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యా, ఒక నేను రికార్డింగ్ ఆపేసిన తర్వాత చెప్తా. జస్ట్ అ మినిట్. Just a minute. ఏమైంది రికార్డింగ్ అక్కడ?